లో కూడా ఎక్కడ కూడా మౌల్డింగ్ అనేది లేదు, 100% ఎడ్జ్ కటింగ్ చేశారు. సో చూడొచ్చు. ఈ సైడ్ మిర్రర్స్ అయితే నాకు చాలా ఇరిటేషన్ ఉండే, సో నేను రిమూవ్ చేశాను. సో రిమూవ్ చేసిన తర్వాత దాని క్వాలిటీ ఎలా ఉందని చూస్తే మాత్రం స్ట్రెచ్ కావట్లేదు ఫిలిము. సో కొన్ని కండిషన్లు ఏంటంటే మనం TPU TPH రెండు ప్రోడక్ట్స్ని ఎట్లా చూస్తామంటే స్ట్రెచ్ అవుతుంది మనకు ఎలాంటి మార్క్స్ వస్తలేదు అంటే అది మాత్రం మనము TPU అని కన్సిడర్ చేస్తాము. TPHలో మనకు మెటీరియల్ స్ట్రెచ్ కాదు, హార్డ్గా ఉంటుంది. సో ఈ కేసులో అదే అయింది. నాకు తెలిసి 100% TPU మెటీరియలే యూజ్ చేశారనుకుంటా, అందుకే ఇది ఇంత తొందరగా ఎల్లోయిష్ అయింది. ఇంకోటి ఏంటంటే వెహికల్ మొత్తం కూడా డల్ అయింది. ఇంకోటి ఎడ్జ్ కటింగ్లో వీళ్ళు చేయడానికి మెయిన్ రీజన్ నాకు తెలిసి రిమూవల్ అండ్ ఫిట్టింగ్ ఒకటి స్కిప్ చేశారు. ఇంకోటి ఏంటంటే మనకు ఇలాంటి మౌల్డింగ్స్ అన్ని TPHలో మనకు ఛాన్స్ చాలా లో ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎడ్జ్ టు ఎడ్జ్ కట్ చేసి అయితే ఫిలిం ఇన్స్టలేషన్